ఇంటి పేరు చెప్పగానే సరిగమలు వరుస కట్టి ఒక దండగా మారి హారంగా వారి పాదపద్మాలకు చేరుకుంటాయి. ఆయనే అలుపెరగని సంగీత ప్రయాణికుడు ఘంటసాల మాస్టర్. వారికి 5గురు సంతానం. 4వ అమ్మాయి ఎవరంటే ఘంటసాల సుగుణ గారు. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఇంత లెజెండ్ ఇంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు శంకర శాస్త్రి గారి ఇంట్లో మనం ఊహించుకుంటాం కదా, అలా ఉండేదా వాతావరణం? అలాగే ఉండేది. మాయ విశ్వమాయ. ఆ తర్వాత సురేఖ ఉంది కదా, చిరంజీవి గారి వైఫ్, తను కూడా వచ్చేది వీణ నేర్చుకోవడానికి. ఓహో, వీణ నేర్చుకున్నారా? నాకు వచ్చింది. సుశీలమ్మ ఒక మాట మొన్న ఇటీవల ఇంటర్వ్యూలోనే అన్నారు, ఘంటసాల మాస్టారి గొంతు లడ్డూ లాగా, గాడ్స్ గిఫ్ట్ అంతే, వన్ అండ్ ఓన్లీ. కానీ ఎల్లారేశ్వర్ గారితో పాడిన పాటలు వింటే అసలు ఏ పాట, ఒక పాట ఉదాహరణ ఇస్తారా? ఆకులు పొక్కలు ఇవ్వద్దు, ఆశలు నాలో రేపొద్దు, అందరి వయసుకి అల్లరే నేర్పించేసేవాళ్ళు. చెప్పక్కర్లేదు. ఆంధ్రాకి ఒక అదృష్టం అనమాట. ఏంటంటే అందరిది ఇప్పుడే సెంటినరీస్ అయ్యాయి వరస పెట్టి. రాజేశ్వరరావు గారిది, రామారావు గారిది, నాగేశ్వరరావు గారి, నాన్నగారిది. ఇంత మాధుర్యం నింపుకున్న ఘంటసాల గారు ఏమి ఇష్టపడి తినేవారు భోజనం? ఆయనకి ఫేవరెట్ వంకాయ కూర. వంకాయ కూర, వంకాయ వంటి. నాన్నగారిదంతా ఆదర్శ స్వభావాలు. ఒకసారి మనిషి ఎవరు అని నాకు తెలియదు కానీ ఆయనకి బయట వేసింట కానీ మిస్త్రి. నాన్నగారు చూసి లోపలికి వచ్చి, నాది కూడా అక్కడే వేయి, లేదా ఆయనది లోపలే అని చెప్పారు. ఘంటసాల గారు తెరపై కనిపించిన శేషశైలావాస శ్రీ వెంకటేశ ఆ పాట, పూర్వ జన్మలో నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను వెళ్ళే అక్కడ పుట్టాను నేను. వెళ్ళగానే అదృష్టం ఏంటంటే క్యూలు, స్పెషల్ దర్శనాలు ఇదేం కాదు. మెయిన్ వాకిల్ దగ్గర కారు ఆగేది. ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చున్నాం. ఎక్కడ తేడా వచ్చిందమ్మా ఆరోగ్యం? యాక్చువల్లీ గొంతుకి ఎవరో వచ్చి ఏదో మంది ఇచ్చారండి. అతను ఇచ్చి వెళ్ళాడు, పొద్దునే వచ్చి అప్పుడే ఒక డోసు వేసేసుకుని, అమ్మ వద్దని చెప్తూనే ఉంది. సెకండ్ డోస్ మళ్ళీ మధ్యాహ్నం వేసుకోవాలనేసరికి వేసుకునేసరికి ఇక్కడ నుంచి అండి అయితే వెంటనే మా బాబాయ్ గారికి ఫోన్ చేసి, ఆ మందులు వేసుకోకు, పారేసాయని చెప్పేసి. ఈయనకి మాత్రం మొత్తం మేము స్కూల్లో ఉన్నాం. మధ్యాహ్నం మా బాబాయ్ గారు వచ్చారు కారు వేసుకుని. అప్పుడే మా లంచ్ టైం బయటకు వచ్చాం. చెప్పలేదు మీకు? నేను చెప్పలేదండి. అయ్యో అయ్యో, ప్లీజ్. డార్క్ డే. కోట్ల మంది అభిమానులకి నువ్వు భూలోకానికి వెళ్ళి మానవ జన్మెత్తు అని శాపం ఇస్తారు. ఏంటి మనందరం కూడా అలా శాపగ్రస్తులు. అమ్మ పాడేవారా కొంచెం అయినా? కాపురానికి వచ్చిన కొత్తల్లో మా నాయనమ్మ గారేమో మంగళహారతి పాడు అంటే పాడుతుంది. వస్తే నాన్నగారు వచ్చి బయట నుంచున్నారు. అని మా నాయనమ్మ గారు చూసి, ఏంట్రా బయట నుంచినా ఏంటి, లోపలికి రా అంటే, నేను లోపలికి వస్తే నేను కొడుతున్నాను అనుకుంటారు దాన్ని, అందుకని బయట నుంచున్నా. అందరికీ నమస్కారం, ఆత్మీయ స్వాగతం. వారి ఇంటి పేరు చెప్పగానే సరిగమలు వరుస కట్టి ఒక దండగా మారి హారంగా వారి పాదపద్మాలకు చేరుకుంటాయి. ఆయనే అలుపెరగని సంగీత ప్రయాణికుడు. ఎంతకాలం గడిచినా కూడా హిట్ పాటలని, అద్భుతమైన సంగీతాన్ని మన మనసుల్లో అలా చొచ్చుకుపోయేలాగా మనకు అందించిన మహనీయుడు ఘంటసాల మాస్టారు. వారి పూర్తి పేరు అందరికీ తెలుసుగా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మాస్టారు 50వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు వచ్చి, ఆ తర్వాత 74 వరకు దాదాపు 3000కు పైగా పాటలు పాడిన విషయం కూడా తెలుసు. దీంతో పాటు 100 సినిమాలకి సంగీత దర్శకత్వం నిర్వహించారు.
అంతకుముందు ఏం చేశారో చాలామందికి తెలియదు. దేశభక్తుడిగా వారు దేశం కోసం జైలుకు కూడా వెళ్ళారు. అంతటి గొప్పవారి స్మృతులు తలుచుకోవడం అంటే మనందరికీ అదృష్టం. వారికి 5గురు సంతానం. అండ్ ఈ 5గురు అదృష్టవంతుల్లో ఘంటసాల సుగుణ గారు. సుగుణ గారిని పలకరించి ఘంటసాల మాస్టర్ జ్ఞాపకాల్లోకి వెళ్దాం కదా ఇవాళ. నమస్కారం సుగుణ గారు. నమస్తే. మాస్టర్ని చూసినట్టే ఉందన్న విషయం చాలామంది మిమ్మల్ని చూసి నుదుటి దగ్గర ఎస్పెషలీ కళ్ళు పోలిక అలా ఉట్టిపడుతోంది. మాకు అందరికీ ఇవి వచ్చాయండి ఇక్కడ దాకా. అది అవును, అందరికీ వచ్చాయా? అవును, రత్నకుమార్ గారిని కూడా అలా చూస్తే అనిపిస్తారు. అవును, అంటే ఆయన ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదండి. ఇవాళ పొద్దున్నే ఎవరో ఫోన్ చేసి మనసున మనసై పాట తలుచుకుంటూ ఎంత గొప్ప పాట కదా అన్నారు. అంటే ఎన్ని తరాలు గడిచినా కూడా ఆ పాటలు ఇప్పటికీ అలా ఉన్నాయంటే మీకు ఏమనిపిస్తుంది ఒక కూతురుగా? అంటే మేము మిస్ చేయం నాన్నగారిని. చిన్న 13 ఏళ్ళప్పుడు నాన్నగారు పోయారు. అప్పటికి ఇంకా నాన్నగారు ఈ పేరు ప్రతిష్టలు వచ్చేవాళ్ళు. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే బస్సుల నిండా జనాలు వచ్చేవాళ్ళు తిరుపతి నుంచి. మా ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మా ఇల్లు. మా ఇల్లు దాటిన 10 ఏళ్ళ తర్వాత ఎన్టీ రామారావు గారి ఇల్లు. అలా అందరూ వరుసగా ఉంటాయి. సో నాన్నగారిని చూడడానికి అందరూ వస్తారు, అంతమంది వస్తారు. అంటే మేము కిటికీలోని చూస్తూ ఉండేవాళ్ళం వాళ్ళందరినీ. నాన్నగారు వెళ్ళి అందరినీ పలకరించేవాళ్ళు. సో వీ నో దట్ హీస్ అ సెలబ్రిటీ. అందరూ అలాగే ఉంటారు అనుకునేవాళ్ళం. అంటే మామూలుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవన్నీ అవగాహన లేదు అప్పుడు. అందరూ ఇలాగే ఉంటారేమో అనుకునేవాళ్ళు. ఎందుకంటే స్కూల్లో కూడా మాకు ఇప్పుడు మీరు కొలీగ్స్ అందరు కలిసి ఒకే స్కూల్లో ఎలాగ చేర్పిస్తారు పిల్లల్ని, అలాగో వీళ్ళు మాట్లాడుకుని మమ్మల్ని అందరినీ ఒక స్కూల్కే పంపించేవాళ్ళు. ముక్కామల గారి పిల్లలు, పద్మనాభం గారి పిల్లలు, నాగభూషణం గారి పిల్లలు, ఇట్లాగా. సో స్కూల్లో కూడా అందరూ వాళ్ళే ఉండేవాళ్ళు. అలాగా గడిచింది అంత. సో సెలబ్రిటీ అని తెలుసు. బట్ పెళ్ళయ్యి నేను అప్పుడే ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటికి రావడం, హైదరాబాద్ వచ్చాను. అందరూ అప్పుడు నాకు ఇంకా ఆయన గొప్పతనం ఇంకా తెలిసిన జనాల్లోకి వచ్చాక. అప్పటిదాకా పంజరంలోనే ఉన్నాను. కాబట్టి బయట అంత గొప్ప సెలబ్రిటీ అని మీకు తెలిసి, అంటే ఆయన వైభవం ఏంటో తెలిసిందా మీకు? ఆయన చూసారా? ఆయన ఎంత టీవీగా ఎంత డిమాండ్ ఉండేది వారి పాటకది చూసారు? అంతా చూశాను. తర్వాత మనకి నాన్నగారు రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే జరిగేవి. నాన్నగారు రిహార్సల్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు, అమ్మ వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక బ్రిటిష్ అతని దగ్గర కొన్నారట ఇల్లు. ఫస్ట్ హాల్ చూశారు. నాకు రిహార్సల్స్కి ఇది బాగుంటుంది ఇల్లు కొందాం అని చెప్పారట అమ్మతోటి. సో రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే జరిగేవి. రైటర్స్ వచ్చేవాళ్ళు, కవులు, సుశీల గారు, లీల గారు, జానకి గారు, ఎల్లారీశ్వరి గారు, వీళ్ళందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక పాట ఉందంటే రికార్డింగ్ కనీసం 2 రిహార్సల్స్ అయ్యేవి ఇంట్లో. అంత క్వాలిటీ ఉందంటే అదే కారణం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఆ రోజుల్లో అంతా సింగిల్ టేక్ లో అందరూ కలిసి పాడేవారు కదా అప్పుడు. అంటే ఇప్పుడు ఉన్నట్టు ట్రాక్ సిస్టమ్స్ ఫుల్ ఆర్కెస్ట్రా తోటి అయ్యేది రిహార్సల్స్. సో మాకు ముందరే ఆ పాటలన్నీ నోటుకు వచ్చేసేవి. మీకే విని విని వచ్చేసేవి. మీ 5గురు అందరూ పాడేవారమ్మా? మేము యాక్చువల్లీ పెద్దన్నయ్య మ్యూజిక్లోనే విద్వాన్ చేశాడు. చిన్నన్నయ్య మీకు తెలుసు కదా రత్నకుమార్, తను వయలిన్ నేర్చుకున్నాడు. పెద్దన్నయ్య చాలా బాగా పాడతాడు, చిన్నన్నయ్య కూడా బాగా పాడతాడు. మా అక్కకేమో వీణ నేర్పించారు, నాకేమో సితార్ నేర్చుకోవాలని ఉండేది. నాకు సితార్ కావాలి అని. నాకు సెప్టిక్ టాన్సిల్స్ ఉండేవమ్మా. సో ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ జ్వరం వచ్చేసి ఇలా. సో మా నాన్నగారు దీనికి పాడటం కష్టం అనుకున్నారు. ఓకే, ఇన్స్ట్రుమెంట్ నేర్పిద్దాం అని అంటే నాకు సితార్ కావాలని. అప్పుడు ఎవరో కేల్కర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా బాగా మంచి గురువు, ఆయన దగ్గర చేర్పిస్తాను అన్నారు. నెలలు గడిచిపోతున్నాయి. ఆయన తర్వాత ఆయన ఎక్కడ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది మెడ్రాస్లో, అక్కడ ఉంటారని తెలిసింది. తర్వాత నాన్నగారు ఎంక్వైరీ చేశారు, ఆయనకు సుస్థిగా ఉందని తెలిసింది. అప్పుడు ఏం చెప్పారంటే, అప్పటిదాకా నువ్వు వీణ నేర్చుకో అక్కతో పాటు,
తర్వాత నీకు సితార్ నేర్పిస్తాను అన్నారు. ఇప్పుడు సంగీతరావు గారే మా గురుగారు. ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేను, మా అక్క, వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కదా. సో ఆయనే మా గురువు గారు. ఆయన దగ్గర నేర్చుకున్నాను. మా చెల్లెలకి గాత్రం, తను చాలా బాగుంటుంది దాన్ని వాయిస్, గాత్రం. అంటే శాస్త్రీయ సంగీతం పాడేవారా ఎక్కువ, లేక డివోషనల్ సినిమా పాటలు అన్నీ అలవాటు చేసుకుని? కర్ణాటక మ్యూజికే. కానీ మా గురువుగారు ఏం చేసేవాళ్ళు, సంగీతరావు గారు మాకు వీణ మీద శ్రీరాముని చరితమును ఇవన్నీ కూడా క్లాస్ అయిపోయాక, అంటే క్లాసు బేసిక్గా కావాలి కదా, అది నేర్పిస్తూ అదంతా అయిపోయాక ఈ పాటలు వాయించి చెప్పేవాళ్ళు అనమాట. ఇలా వాయించండి అంటే నొటేషన్ చెప్తూ ఉంటే మేము వాయించేవాళ్ళం. నేను వాళ్ళ అమ్మాయి బాల, సుమబాల, మా ఇద్దరికి గ్రూప్ అనమాట. మా 2 వీణలు పెట్టుకుని మేము వాయించేవాళ్ళం. అలాగే నాన్నగారి పాటలు, ఎందుకంటే నాన్నగారి పాటలన్నిటికీ ఆయనే నొటేషన్ రాసేవాళ్ళు. అవును, అది అంటే వినికిడి మీద తెలుసు మాకు. నేను వారికి బంధువు అవ్వడం నా అదృష్టం. సంగీతరావు గారి ప్రయాణం కొన్ని విషయాలు తెలుసు. అలాగే కాబట్టి మాకు ఆయన నేర్పిస్తూ ఉండేవాళ్ళు నాన్నగారి పాటలు. కనుపాప కరువైన కన్నులెందుకు అది వాయించేవాళ్ళం. అది అలా నేర్చుకుని గమకాలతో పాటు వీణ మీద బాగా వాయించవచ్చు కదా. అవునవును, చిన్న చిన్న జిలుగులు బాగా పలుకుతాయి. చాలా బాగుంది. ఎప్పుడు మీరు ప్రొఫెషనల్గా సంగీతం మీరు ఎవరు అంటే అంత సీరియస్గా ఇందులోకి వెళ్ళాలనుకోలేదా, లేక అది జరగలేదంటారా? నాన్నగారికి యాక్చువల్గా ఏంటంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వాళ్ళు సెటిల్ అవ్వాలి, అసలు స్టేజ్ మీదకి వద్దనేవాళ్ళు. అవునా? ఒకసారి సత్యం గారింటి నుంచి, అంటే వాళ్ళు వెంపటి సత్యం గారు కూచిపూడి, అవునుగా, వాళ్ళు కూడా మా ఇంటికి దగ్గరే. ఆయన స్టార్ట్ చేసిన కొత్తలో అట వాళ్ళ మిస్సెస్ ఆవిడ ఆంటీ వచ్చి అమ్మని మీ అమ్మాయిని పంపించమన్నారు అని అంటే నాన్నగారు ఒప్పుకోలేదు, డ్యాన్స్ వద్దు అని చెప్పేశారు. అయ్యో. ఆ తర్వాత మళ్ళీ భలే తమ్ముడు, ఇది ఎన్టీఆర్ గారి సినిమా అనే దాంట్లో డ్యూయల్ రోల్ ఉంటుంది. దాంట్లో చిన్నపిల్లాడు కావాలి, కరెక్ట్గా మాస్టర్ మీ 2వ అమ్మాయి సూట్ అవుతుంది అని అడిగారట. తీసుకురండి స్క్రీన్ టెస్ట్కి. ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళిద్దరు బాగా డిస్కషన్ చేసుకున్నారు. అమ్మ నాన్నగారు ఇద్దరు డిస్కస్ చేసుకుని మళ్ళీ మనం వినాం కదా అంత చిన్నప్పుడు. తర్వాత ఏమైందో వద్దనుకున్నారు. అట్లాగ వచ్చాయి. కానీ రేడియోకి మాత్రం మేమందరం ప్లే బ్యాక్ కదా, అదే ఆ బ్యాక్ వరకు ఓకే, అంతే తెర వెనుక మనుషులం. అదే అన్నయ్య కూడా డబ్బింగ్ వాయిస్ మీదే బతికాడు. రేడియో స్టేషన్కి మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ వీక్ మేము లేకుండా పిల్లల ప్రోగ్రామ్ జరగదు అంతే. రేడియో తాతయ్య ఆయన చాలా అంటే చాలా మా అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో అంటే ఒక చాలా పేరున్న రేడియో స్టేషన్. సండే పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం. కారు కోసం వెయిట్ చేయడం ఏం లేవు, అంతే మొత్తం గ్యాంగ్ అందరం వెళ్ళిపోయేవాళ్ళం. చాలా బాగుండేది. అమ్మగారు ఏమనేవారమ్మా ఆ రోజుల్లో? అంటే ఇంతటి ఒక లెజెండ్కి భార్య అవ్వడం, అలాగే ఒక పరిశ్రమ ఇలా చూడడం అనేది ఇంటి పట్టున ఉన్నా కూడా కొద్ది గొప్ప హంగులు అవన్నీ చూసుంటారు కదా, ఏమనేవారు అమ్మగారు? సెలబ్రిటీ స్టేటస్ అంతా చూసారు ఆవిడ. కానీ ఇంట్లో మాత్రం అమ్మే ఇన్ఛార్జ్ కదా ఇంటికి. అవును, ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు. ప్రీవ్యూస్ వేస్తే మాత్రం ఫ్యామిలీ అంతా వెళ్ళేవాళ్ళం. అసలు సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తారని కూడా అప్పుడు తెలీదు. అంటే మీకు అన్ని ఫ్రీయా మీకు? లేదు అసలు ప్రివ్యూసే. నాన్నగారు అన్నిట్లో పాడేవాళ్ళు, అందులో వేసిన వాళ్ళందరికీ ప్రివ్యూ వేస్తారు. అందులోనూ రామారావు గారి ఫ్యామిలీ పెద్దది, మా ఇంట్లోనూ మేము 5గురం. కొంచెం కష్టం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సెపరేట్గా షో వేసేవాళ్ళు. మేమందరం వెళ్ళి చూసేవాళ్ళం అన్నమాట. బాగుండేది. మాస్టర్కి ఎవరు చాలా దగ్గర మిత్రులు పరిశ్రమలో? దగ్గర మిత్రులు అంటే అందరితోనూ చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు.
రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది పామర్తి మాయ అంటాం. అందరినీ మాయ, సత్యం బాబాయ్, నేను మాధవపెద్ది సత్యం గారిని సత్యం బాబాయ్ అని అంటే చుట్టాలనుకునే వాళ్ళం మేము. అంటే అలా వరుసలు కలిపి పిలవడంతో అలా అనిపించింది. వాళ్ళు కూడా ఏమే అమ్మాయి అంటూ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే అనుకుంటాం కదా. కొంచెం పెద్ద అయ్యాక కానీ వాళ్ళు వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అని తెలియదు నాకు. మాలతి చందూరు, ఆవిడ మాలత్తయ్య అని పిలిచేవాళ్ళం. మాలత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళం. వాళ్ళ బీచ్ దగ్గర వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బీచ్కి వెళ్ళడం అన్నది మమ్మల్ని బీచ్లో దింపేసి వాళ్ళేమో మాలతి చందూరు గారి ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ. మా చందూరు గారు, అమ్మ, నాన్నగారు, వీళ్ళు. శారద గారిని మాలతి చందూరు గారి సిస్టర్, ఒక ఆవిడ ఎల్డర్ సిస్టర్. మేమంతా ఆడుకుని ఆ తర్వాత డ్రైవర్ మమ్మల్ని వాళ్ళ ఇంటి నిండా చేశాక అంతా పడిపోయేది. అట్లాగా గడిచేది. తర్వాత భానుమతి గారితో కూడా క్లోజ్. భానుమతి గారికి మా అమ్మగారు చాలా ఫ్రెండ్షిప్. వాళ్ళ ఇంట్లో ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఎక్కువ పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేది. సో అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. బొమ్మల కొలువు అంటే భానుమతి గారింట్లో చూసి తీరాల్సిందే అనమాట. అంత అందంగా పెట్టేవారు, చాలా బాగా పెట్టేవాళ్ళు. అది మొత్తం ఒక హాల్లో సగం పెట్టి, అంటే వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళతోటి రోడ్లు, లైటింగ్, పల్లెటూరు, అది ఎల్ఐసి బిల్డింగ్ మెడ్రాస్లో, అది అన్నీ రెప్లికాస్ ఉండేవి. వీటి చాలా బాగా చేసేవాళ్ళు ఆవిడ. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు, ఇంత లెజెండ్ ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే మనం ఒకసారి నాన్నగారికి వాయించి వినిపిద్దాం, ఆయన మెప్పు పొందుదాం, లేదు ఒకసారి పాట పాడి వినిపిద్దామని మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ ఉంటుంది. అలా ఎప్పుడు అనిపించలేదండి. అదేంటో తెలియదు, నాన్నగారు వింటూనే ఉండేవాళ్ళు. ఏమన్నా బాగుంది, అద్భుతంగా అని ఇప్పుడు శంకర శాస్త్రి గారి ఇంట్లో మనం ఊహించుకుంటాం కదా, అలా ఉండేదా వాతావరణం? లేదు, చాలా అలాగే ఉండేది. మాయ, విశ్వమాయ కొంచెం కొంచెం అవన్నీ టచ్ చేసాడు. అవునా? అయితే పొద్దున్నే నిద్ర లేవగానే మేము 8 గంటల 8:30కి అలా తయారయ్యే వాళ్ళం స్కూల్కి. సో 7 నుంచి అబౌట్ 8:15, 8:30 దాకా మ్యూజిక్తో దద్దరెళ్ళిపోయేది ఇల్లు. వెనకాతల అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు సంగీతరావు గారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడ వీణ వాయిస్తూ వాళ్ళ అమ్మాయి పద్మ పాట. అవును. తర్వాత మేము వీణ, మా చెల్లెల పాట, వీటితో హోరుగా ఉండేది. చాలా బాగుండేది. మార్నింగ్ 8:30 వరకు మ్యూజిక్. ఆ తర్వాత సురేఖ ఉంది కదా, చిరంజీవి గారి వైఫ్, తను కూడా వచ్చేది వీణ నేర్చుకోవడానికి. ఓహో, వీణ నేర్చుకున్నారా? వచ్చింది తను కూడా వచ్చింది. అక్క వచ్చింది. శోభానాయుడు గారు మా ఎదురుకుండా ఉండేవాళ్ళు. ఎదురుకుండా ఇంట్లో ఆవిడ అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా వచ్చి ఆ ఇల్లు చాలా గొప్ప ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? లేదండి, అది తీసేశారు. అది అబౌట్ 95, 96లో అది మొత్తం కమర్షియల్ అయిపోయింది ఏరియా. ఓహో, అసలు చుట్టుపక్కలంతా కమర్షియల్ అయిపోయింది. ఉండడానికి కష్టమైంది. ఇలాగే అక్కడ ఉండలేకపోయారనమాట. దాంతో ఇంకా ఇటు పక్క వాళ్ళు కూడా అమ్మేశారు. ఇంకా మధ్యలో వీళ్ళు ఒక్కలే ఉండిపోయి ఇంకా వాళ్ళు కూడా అమ్మేసి అక్కడే కొనుక్కున్నారు. టీ నగర్ వదలలేక అక్కడే కొంచెం లోపలికి ఇల్లు కొనుక్కున్నారు. అసలు మాస్టారు సంగీతాభ్యాసం చాలామంది గురువుల దగ్గర చేశారా మేడం? చాలామంది పట్టాయన సీతారామ శాస్త్రి గారే కదా, ఆయన దగ్గరికే వెళ్ళారు, ఆయన దగ్గరే నేర్చుకున్నారు. అక్కడి నుంచి వచ్చి సాధన అక్కడ అంటే, ఎందుకంటే సుశీలమ్మ ఒక మాట మొన్న ఇటీవల ఇంటర్వ్యూలోనే అన్నారు, ఘంటసాల మాస్టారి గొంతు లడ్డూలాగా అంత గంభీరంగా, అంత అసలు మధురంగా, రౌండ్ వాయిస్, చాలా ఆ వాయిస్ కల్చర్ ఎలా అలవర్చుకున్నారని. ఎందుకంటే ఆ తర్వాత అలాంటి గొంతులు రాలేదు మనకు. అన్ని మాడ్యులేషన్, ఒకలాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే గొంతులు వచ్చాయి, కానీ అంతటి బరువైన భావం పలికించే గొంతులు, అది గాడ్స్ గిఫ్ట్ అంతే, వన్ అండ్ ఓన్లీ. అవును, ఇంకా మనం ప్రయత్నం కూడా చేయకూడదు.
అంటే అలా పాడాలని చాలా మంది ప్రయత్నిస్తారు. వారు పాడేటప్పుడే చెప్తారు, చాలా వినయంగా చెప్తారు ఈ మాటని. మీరు అయితే మీరు తెర మీద నాన్నగారి గొంతు విన్నప్పుడు, హీరోలను చూసినప్పుడు ఎలా ఉండేది? మీరందరూ మాట్లాడుకున్నప్పుడు, మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్? నాన్నగారు పాడుతున్నారని అలాగే ఉంటుంది కదా, అంతే తప్ప అంతకంటే. ఆల్రెడీ వినేసి ఉంటాం ఇంట్లో. ఓహోహో, సో పాట వచ్చేసింది కంట, ఇంట్లో ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు ఈ పాట వస్తుంది. అది ఎలా ఉండేది ఘంటసాల మాస్టర్ ఈ వ్యక్తిత్వం? అంటే మాకు పాట ద్వారానే తెలుసు, మాకు విన్నవాళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు. బాలు గారు చెప్పారు 2-3 సందర్భాలు. చాలా ఇది ఆయన ఎప్పుడు వాయిస్ రేస్ చేసిగా నేను ఎరగను అసలు. మా అమ్మగారు ఇంత పని మీద వచ్చేవాళ్ళు, తొందరగా రెడీ అవ్వండి అది ఇది అని. మా అమ్మగారిని రాజీ అని పిలిచేవాళ్ళు, ఎందుకో తెలియదు నాకు. అమ్మ పేరు సావిత్రి. అవును, సావిత్రి గారు. అవును, కానీ రాజీ రాజీ అనే పిలిచేవాళ్ళు. అది ఎందుకు అలా పిలుస్తున్నారని అడిగేంత వయసు లేదు అప్పుడు. తర్వాత అడిగాం అమ్మని, అమ్మ రాజీ ఏంటంటే ఏమో అలా పిలిచారు అని. మమ్మల్ని కేకలేస్తుంటే ఎందుకు కేకలేస్తావు, వాళ్ళని మేము అరవద్దు అనేవాళ్ళు. చాలా ఎప్పుడు చాలా సున్నితంగా ఉండేవారు. ఆ రోజుల్లో బాగా పెద్ద పెద్ద విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గారా? బడే గులాం అలీ ఖాన్ గారు అంటే అప్పటికి మేము పుట్టలేదు. ఆయన వచ్చి ఆయనకి ఎవరు ఇది ఇవ్వలేదు, షెల్టర్ ఇవ్వలేదు. ఆయన బృందం షెల్టర్ ఇవ్వకపోతే నాన్నగారి ఇంటికి తీసుకొచ్చారట. అప్పటికి ఇల్లు కొనేసారు. ఆ ఇంట్లో మేడ మీద వాళ్ళని ఉండమని చెప్పి అని ఇంట్లో భోజనాలు వంటలన్నీ మొత్తం అమ్మని కదిపించామంటే ఇదే చెప్తుంది. ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేరు అమ్మ, కానీ అవన్నీ విన్నాం, చాలాసార్లు విన్నాం. ఇన్ని చపాతీలు చేయడం వాళ్ళ కోసం ప్రత్యేక అంటే చపాతీలు మామూలుగా మన ఇళ్లలో అంటే సౌత్ ఇండియన్ హోమ్స్ లో ఎక్కువ తెలీదు కదా, కానీ అమ్మకి అలాగే ట్రైనింగ్ అయింది. ఓహో, అంటే చపాతీలు ఒత్తడం కూడా అదొక ఆర్ట్ అండి. రౌండ్ గా ఇండియా మ్యాప్ లో వస్తుంది, అలవాటు లేకపోతే. అలాగూ ఇంత దొంతరగా చేసి పైకి పంపించాలన్నమాట. మొత్తం చాలా మంది ఉన్నారు అప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు. అప్పుడు తర్వాత ఆయన చాలా వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి వెళ్ళారు అని అంటారు. అయితే ఆయన చెప్పారు అంటే ఒక చిన్న స్టోరీ ఇది, మరి నాకు పూర్తిగా తెలీదు. అమ్మ ఒకసారి చెప్పింది, అక్కడ పాకిస్తాన్ సైడ్ ఎక్కడో ఆయన ఉండే దగ్గర వెనకాతల ఒక చెట్టు ఉండేదిట, సరస్వతి వృక్షం అని ఏదో అనేవాళ్ళట దాన్ని. నాన్నగారు నేను వచ్చి ఒకసారి నువ్వు దాని కింద కూర్చుని పాడు, ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయి, సరస్వతీదేవి నిన్ను ఇది చేస్తుందని చెప్పారట. ఆయన ఇన్వైట్ చేశారు నాన్నగారిని. కానీ నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ దిస్ ఈస్ సంథింగ్ ఐ రిమెంబర్ అబౌట్ బడే గులాం అలీ ఖాన్. ఆయన మరి నాన్నగారి పాట విన్నప్పుడు ఆయనకి నాన్నగారి పాట ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు నాన్నగారు. అందుకనే ఆయన పిలిచారు అక్కడికి. ఆ సరస్వతీదేవి దేని కింద నువ్వు కూర్చుని ఒకసారి పాడాలి అని చెప్పేసి, అది ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఆ కంఠం ఉండిపోతుంది, ఆ చెట్టు పవర్ అది, రమ్మన్నారట. ఇంత సంగీతం తెలిసిన నాన్నగారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైనా అంటే కచేరీలు చేయడం, శాస్త్రీయ కచేరీలు చేయడం ఆనవాయితీ ఉండేదా ఆ రోజు? అది ఒకటి అంటే రాగాలాపన, మనోధర్మ సంగీతంతో ఆయనకి కొన్ని పాటలు పాడితే కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు ఇంటికి వచ్చి, ఇలాంటి పాటలు పాడాల్సి వస్తుంది అని. ఓహో, అంటే కొంచెం మాస్ పాటలా, సాహిత్యాలు అవి. కానీ అన్నిటికీ అంత జస్టిస్ చేయడం అది తర్వాత. కానీ ఏంటంటే కర్ణాటక ప్రాక్టీస్ చేస్తే గొంతు బేస్ వచ్చేస్తుంది. లీల గారికి చెప్పేవాళ్ళు, నేనే విన్నాను చాలాసార్లు. కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు ఆవిడ, నువ్వు చెయ్యొద్దు, బేస్ ఎక్కువైపోతుంది, లలిత సంగీతానికి పనికిరాదు, సినిమా మ్యూజిక్కి పనికిరాదు, నువ్వు ఎక్కువగా కర్ణాటక ప్రాక్టీస్ చేయకు అని చెప్పడం నేను విన్నాను. కానీ ఆవిడ ఎక్కువగా కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు. మా అన్నయ్య కూడా వెళ్ళేవాడు ఆవిడతో పాటు. ఎవరి కాంబినేషన్లో ఘంటసాల గారి పాట మీకు అంటే ఆయన తనయగా, ఒక సంగీతం తెలిసిన వారిగా
బెస్ట్ అనిపించేది. ఎందుకంటే హేమీలందరూ అందరితో పాడారు. అంటే అప్పట్లో వాళ్ళు హేమీలు అప్పుడప్పుడే అవుతున్నారు, కానీ ఇప్పుడు మాకు చూసే వాళ్ళందరికీ అందరు లెజెండ్స్ కదా అనిపిస్తుంది. కాబట్టి సుశీల గారు ఘంటసాల గారు అంటే కాంబినేషన్. చాలా స్వీట్ వాయిస్ ఆవిడ. అబ్బో, అసలు ఆ మాధుర్యం ఇంకా రాదు. అమోఘం. మీరు అన్నమాట వాస్తవం. కానీ గొప్ప విశేషం, కానీ ఎల్లారేశ్వర్ గారితో పాడిన పాటలు వింటే అసలు ఎంత డల్గా ఉండేవాళ్ళు కూడా హుషారెత్తిపోతారు. ఏ పాట, ఒక పాట ఉదాహరణ ఇస్తారా? ఆకులు పొక్కలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రంగ చెయ్యొద్దు, ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు. అందరి వయసుకి అల్లరే నేర్పించేసేవాళ్ళు. అది రిహార్సల్స్ ఇంట్లో జరిగింది. మధ్య మధ్యలో ఆవిడ లోపలికి వచ్చి వదినా మా అమ్మని వదినా నాకు వేడి నీళ్ళే కావాలని, వాళ్ళు వేడి నీళ్ళు కావాలి అని. కానీ మేము అందరం ఇంట్లో ఉండేవాళ్ళం. ఆవిడ రిహార్సల్స్ అంటే చాలా హుషారుగా ఉండేది అనమాట. జానకి గారు, షీఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. జానకి గారును వాళ్ళ హస్బెండ్ రాము అని ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అన్ని రికార్డింగ్లు అన్నీ పూర్తి అయిపోయాక, ఆవిడవి అంటే నాన్నగారు పోయాక వచ్చి అమ్మ దగ్గర ఎంత రాత్రి అయినా సరే వచ్చి అమ్మ దగ్గర ఒక గంట సేపు స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు. ఓహో, అంత ఆత్మీయత ఉండేది. అవును. అలాగే జూనియర్ సముద్రాల గారు నాన్నగారు పోయిన సంవత్సరం అంతా వాళ్ళ ఇల్లు కోడంబాకం. అంటే ఇక్కడి నుంచి మనకి అమీర్పేట అంత దూరం ఉంటుంది. అక్కడి నుంచి రోజు సాయంత్రం నడుచుకుని వచ్చేవాళ్ళు. వచ్చి అమ్మ దగ్గర రాత్రి 8 గంటల దాకా కూర్చుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో ఉన్న అనుబంధం వేరు. వాళ్ళ మనవరాలనే మా అబ్బాయికి చేసుకున్నాం. వాళ్ళు కార్డు మీద సంగీత సాహిత్యాల మేలు కలయిక అని రాశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. చూద్దాం, వస్తారేమో ఫ్యూచర్లో. వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా మనకి సంతోషమే. అవును, అంతే కదా. ఈ అద్భుతమైన ప్రయాణం జరుగుతున్న టైంలో మీరు విని అబ్బా అని చాలా చాలా అసలు అద్భుతంగా ఉంది ఈ పాట, నేను నేర్చుకోవాలని అలా ఉన్న పాటలు చాలా ఉండుంటాయి కదా. నేర్చుకోవాలని అంటే అట్లీస్ట్ వినికిడి మీద చాలా బాగా ఇంపాక్ట్ ఇచ్చిన ఒక పాట ఉందండి. దానివల్ల అంటే ఆ పాట వల్ల నా అలవాటుని మార్చుకున్న ఒక పాట ఏంటంటే ప్రైవేట్ రికార్డు జంజాల పాప శాస్త్రి గారి పుష్ప విలాపం. పువ్వులు పెట్టుకోండి, నేను పెళ్ళిలో కూడా పెట్టుకోలేదు. మా వాళ్ళు వచ్చేసి ఇదేంటిది పెళ్లి కూతురికి పూలు జడేయకుండా అని ఓ కట్టేసేసి వేసారు. నేను మనసులో సారీ అని చెప్పుకుంటున్నా వాటికి. అదే నిజంగా ఆ పాట అంటే పూలు దారాలతో గొంతు కురి బిగించి అంటే అయ్యో బాబోయ్ చంపేస్తున్నాం వాటిని. గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ఇంత చెయ్యాలా మనం, వాటిని అందమును హత్య చేసేది హంతకుండా అని రాశారు ఆయన. అందుకే ఆయనకి ఆ బిరుదు సార్థకమైంది, కరుణశ్రీ. అవును, అంత కరుణలో ఒలికించారు ఆ కవిత్వంలో. కుంతి కుమారి కుంతి విలాపం. దాంతో ఎక్కడైనా ఎవరైనా పేరెంటాలకి వాటికి వెళ్తే పూలు ఇస్తారు కదా, తీసుకొచ్చి తులసి మొక్కలో పెడతా. పూజలకి పువ్వులు పెట్టాలి దేవుడికి అంటారు. మనసులో చాలా బాధగా ఉంటుంది. ఆ టైంకి వాళ్ళు పెట్టేసి సరే దేవుడి దగ్గరికే చేరుస్తున్నాం కదా అని మళ్ళీ మర్నాడు పొద్దున్నే తీసి అవన్నీ మొక్కలో పెడతాను. అంటే తల్లి ఒడిలో. ఇలాంటి పాటలు లలిత సంగీతంలో చాలా, అంటే ప్రైవేట్ ఆల్బమ్స్లో చాలా ఎక్కువ వచ్చేవి ఒక టైంలో. అవును. సో ఆ తర్వాత రాజేశ్వరరావు గారి పాటలు అయ్యో అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ ఏంటంటే అది స్వర్ణయుగం. అది మనకి ఒక అదృష్టం, మన ఆంధ్రాకి ఒక అదృష్టం అనమాట. ఏంటంటే అందరిది చూడండి, అందరిది ఇప్పుడే సెంటినరీస్ అయ్యాయి. అవును, వరస పెట్టి రాజేశ్వరరావు గారిది, రామారావు గారిది, నాగేశ్వరరావు గారిది, నాన్నగారిది. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరినీ ఒక గ్రూప్గా దేవుడు పంపించాడు. అవునండి. అసలు మహానుభావులు లెజెండ్స్. ఇప్పుడు అటువంటి పోకళ్ళు అంత పట్టున్న టాలెంట్ ఉందా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే మాస్టర్ తర్వాత అఫ్కోర్స్ బాలుగారు చాలా వరకు. బాలుగారు నాకు యంగ్ బాలసుబ్రహ్మణ్యం నాకు చాలా గుర్తు.
మా ఇంటికి వచ్చేవాళ్ళు రోజు. హీ వాస్ వెరీ యంగ్, మేము ఇంకా చిన్నపిల్లలం అనుకో. రోజు వచ్చేవాళ్ళు మా ఇంటికి, అప్పుడెప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్. రోజు వచ్చేవాళ్ళు. ఆయన చంద్రమోహన్ గారు కూడా వచ్చేవాళ్ళు. మేము ఆడుకుంటుంటే మాతో పాటుగా కలిసి ఆడుకునేవాళ్ళు ఆయన కూడా. బాలసుబ్రహ్మణ్యంతో వచ్చి మరి అక్కడ కూర్చుని మాట్లాడి, హీ మస్ట్ బి 20s ఉండేవాళ్ళు అనుకుంటా. ఆ పాట పాడారు కదా మర్యాద రామన్లో, ఏది బాలుగారి ఫస్ట్ పాట. ఆ తర్వాత ప్రతి రాత్రి వసంత రాత్రి తర్వాత కదా మా మాస్టర్ ఏకవీరలో. ఇద్దరు యూనిక్ గా ఉంది. అందులో కాంపిటీషన్ అంటే భానుమతి గారితోనే చెప్పుకోవాలి. అవునా? వాళ్ళిద్దరు పోటీ పడి పాడటమే. నాన్నగారితోటేమో అలా పోటీగా ఉండేవాళ్ళు, అమ్మతోటి విడదీరేని స్నేహం ఆవిడకి. భానుమతి గారిది ఏడతానున్నాడు బావా, అసలు ఏం పాట! ఇద్దరు గగన సీమలలోన అనంగానే అసలు ఎక్కడ లేని ఒక పొంగుకొచ్చేస్తుంది. ఈవిడ కూడా జిలుగులు మేడం అమ్మ భానుమతమ్మ గారు, మమతలెరిగిన మేఘమాల, బుజ్జివన్నీ. ఆవిడ అసలు యునిక్. అలాంటి వాళ్ళు ఎవరు ఇంక మళ్ళీ రారు. అవును. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాళ్ళం, బాగుండేది. కానీ మీరు నాటకాలకి, రేడియో నాటకాలకి పరిమితం అవ్వడం మాత్రమే కొంచెం అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుంది. మంచి పాట, సంగీతం మీరు వీణ అంత నేర్చుకున్నారు. నేర్చుకున్నాను, ఇంకా అక్కడతో అయింది. కానీ నాకేంటో నిజంగా అంటే డ్రామాలు కూడా ఈజీగా ఉండేది. అంటే ఒక్కొక్కటి బాగా వస్తూ మళ్ళీ పిలుస్తుంటే న్యాచురల్లీ ఇంట్రెస్ట్. ఇప్పుడు వేస్తున్నారా, కంటిన్యూ చేస్తున్నారా ఏమన్నా? లేదండి, ఇప్పుడేం చేయట్లేదు. ఇప్పుడే వీణ ఆ మధ్య కీబోర్డ్ నేర్చుకుందామని ఇక్కడ క్లాసెస్కి వెళ్ళాను, అంటే కోవిడ్ ముందర. అది అనుకుంటే ఆ మాస్టర్ ఏం చెప్పేవాడంటే నొటేషన్స్ చూసి వాయించాలి. బుక్ వాయిస్తుంటే అది కష్టంగా ఉండేదన్నమాట. వాళ్ళ లండన్ స్కూల్ కదా అది. అయితే ఆయన ఏం చేసేవాళ్ళు, ఆయన వాయించి చూపించారు. ఇప్పుడు మీరు వాయించండి అంటే, మీరు ఇంకొకసారి వాయించండి అంటే, అమ్మో నేను వాయించండి, నా ఇది చూసి మీరు వాయించేస్తారు, నొటేషన్ చూసి మీరు వాయించాలని. నొటేషన్ చూసి వాయించండి, మీరు ఇంకోసారి వాయించండి అంటే మీరు పట్టేస్తారు మేడం, నేను అలా చేయను అని. అంటే నాకు అలా వచ్చేసేది. ఏదో ఇప్పుడు కొత్త పాటలు ఉన్నాయి కదా. ఏం పాటలు ఇప్పుడు బాగా? మహేష్ బాబు సాంగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా వాయించేసేదాన్ని కీబోర్డ్ మీద. సో అయితే మీకు ఈ ప్రావీణ్యం ఉంది బాగా మీకు, అంటే సంగీత పరికరాలు చేస్తుంది. ఆయన ట్రైనింగ్ కదా సంగీతరావు గారు. ఇంత మాధుర్యం నింపుకున్న ఘంటసాల గారు ఏమి ఇష్టపడి తినేవారు భోజనం? ఆయనకి ఫేవరెట్ వంకాయ కూర. వంకాయ వంటి ఏమిటది కూర, ఇంకా శంకరుడు వంటి దేవుడు, పంకజము వంటి భార్యయు ఏదో నాన్నగారికి వంకాయ కూర, పచ్చి పులుసు అవి ఇష్టం. కింద కూర్చొని తినేవాళ్ళు. ఒకసారి అంటే అమ్మ వచ్చి చాలా స్తోత్రీయ కుటుంబం నుంచి వచ్చింది, అంటే మడి ఆచారం. మా తాతయ్య గారు అంత ఇదిగా ఉండేవాళ్ళు. పెద్ద పులివర అనే గ్రామం. నాన్నగారిదంతా ఆదర స్వభావాలు. ఒకసారి నాకు మనిషి ఎవరు అని నాకు తెలియదు, కానీ ఎవరో తీసుకొస్తే వాళ్ళు వీళ్ళు కాదని, అది ఏం చేయాలో తెలియక అమ్మకి లోపల తీసుకొచ్చి భోజనం పెడితే ఏమన్నా పాపాలు వస్తాయేమో అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చింది కదా. ఆయనకి బయట వేసిందట కానీ మిస్త్రి. నాన్నగారు చూసి లోపలికి వచ్చి, అక్కడ ఎందుకు వేసావు అంటే, మన వాళ్ళు అంటే నాది కూడా అక్కడే వేయి, లేదా ఆయనది లోపలే అని చెప్పారట. అంటే ఒకటే ఆయనకు తెలిసిన ఒకటే గాయకులం, అంతే. మీరు అన్నారు కదా గులాం అలీ ఖాన్ గారు కూడా ఆహార వ్యవహారాలైనా చాలా భిన్నంగా ఉంటాయి కదా. అంటే అంతటి ఆదరణ, అంత ప్రేమ, అభిమానం ఉంటేనే కదా వాళ్ళ మీద. సో కళాకారులు అంటే అంత గొప్ప గౌరవం కదా. బాగా పాడేవాళ్ళని చూసి ఏమనేవారు మాస్టారు? ఎంత బాగా పాడుతున్నారు, అద్భుతంగా పాడాడు,
అందరినీ మెచ్చుకునేవాళ్ళు, కొంతమంది ఫ్యాన్స్ ఇంటికి వచ్చి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. పాడుతుంటే ఒకవేళ వాళ్ళు సరిగ్గా అందరికీ అంత సాధన చేసేది రాదు కదా, బాగా పాడేనైనా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అలా చెప్పేసి అలా చెప్పి పంపించేవారు. మా ఘంటసాల గారు తెరపై కనిపించిన శేషశైలావాస శ్రీ వెంకటేశ ఆ పాట అప్పటికి మీరు చాలా చిన్నవారా, పుట్టారా మీరు? గుర్తులేదు, కానీ తిరుపతికి మాత్రం టైం ఉంది, లీజర్ దొరకంగానే తిరుపతి వెళ్దాం అనేవాళ్ళు. ఆస్థాన విద్వాన్గా ఉన్నారు. అవును, యాక్చువల్గా అది పూర్వజన్మలో నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను వల్లే అక్కడ పుట్టాను నేను. నాన్నగారు ఉన్నట్టుండి ఇప్పుడేం పని లేదు, రేపు తిరుపతి వెళ్ళిపోదాం అనేవాడు. వెంటనే కారు వేసుకుని మెడ్రాస్ నుంచి తిరుపతి 3.5 hours ఉంది అంతే కదా. వెళ్ళగానే అదృష్టం ఏంటంటే ఇలా క్యూలు, స్పెషల్ దర్శనాలు ఇదేం కాదు, మెయిన్ వాకిల్ దగ్గర కారు ఆగేది, వాళ్ళు గొలుసులు తీసేవాళ్ళు. లోపలికి వెళ్ళిపోయాము స్ట్రెయిట్, ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చుని పాడేవారా? ఏం పాటలు? అన్ని పాటలు, నా వెంకటేశ్వర స్వామి పాటలు అన్నీ 1 గంట సేపు పాడేవాళ్ళు. క్యూ ఇట్లా వెళ్తుంది, మేము మధ్యలో మా ఫ్యామిలీ కూర్చుని ఎదురుకుండా. అది అదృష్టం కదా. అసలు నాన్నగారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి, అన్నిటికీ వెంకటేశ్వర స్వామిని అనేవాళ్ళు. ఒకసారి నాన్నగారు పోయాక ఈయన రామానుజం గారు సముద్రాల ఎవరో నాడి చదువుతారని చెప్పేసి తీసుకొచ్చారు. నాడి జ్యోతిష్యం మాకు తెలీదు, అమ్మతో చెప్పి తీసుకొస్తా చదివిస్తా అని చెప్పేసి అంటే తీసుకొచ్చి ముందు రూమ్లో తలుపు వేసేసుకున్నారు. వాళ్ళు ఏదో గట్టిగా ఏదో పాడుతూ చెప్తున్నారు. ఈయన తెలుగులో రాశారు రామానుజం గారు. ఆ తర్వాత చెప్పింది ఏంటంటే, అంటే నాడి నమ్మాలో లేదో తెలియదు కానీ ఈ స్టోరీ మాత్రం చాలా బాగుంది. నాన్నగారు పూర్వజన్మలో ఒక మూగవారు ఒక గుడిలో శివుడికి బిందెలతో నీళ్ళు తెచ్చి అభిషేకం చేస్తూ అని అరుస్తూ ఉంటే అందరు తిట్టేవాళ్ళట. ఏమిటా గొంతేసుకుని అలా అరుస్తున్నావు అని తిడుతూ ఉండేవాళ్ళట. ఈయనకేమో పాడాలని అలా ఉండేది. అమ్మ ఏమో ఆయనకి ఈ జన్మలో లాగానే మేనత్త కూతురు అలా ఏదో ఉంది. అయితే అమ్మ నీళ్లు తీసుకొచ్చేదిట, పోసేవాళ్ళు, ఇలాగైంది. అందువల్లే ఆయనకి ఈ జన్మలో ఆయన శివుడి దీంతో ఆయనకి ఆ కంఠం వచ్చింది అని చెప్పేసి చెప్పారు నాడిలో. గొప్పగా ఉంది వినడానికి. చాలా నాడి అంటే చాలా వరకు చాలా మందికి ప్రూవ్ అయినవి చూసాం. అంటే నేను కూడా ఒకసారి ట్రై చేశాను నాడి జోస్యం. వెళ్ళి వాళ్ళు టపటప చెప్పేస్తా, ఎలా చెప్తారో తెలియదు కానీ మొత్తానికి ఏదో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో నాన్నగారి గురించి చెప్పినది ఏమన్నా చెప్పారా? మళ్ళీ ఇప్పుడు ఘంటసాల మాస్టారు అదే ఇంతవరకే తెలుసు. ఇంతవరకే బుక్కులో రాశారు రామానుజం గారు. అమ్మ దగ్గర ఉండాలి బుక్కు, ఎక్కడుందో తెలీదు, అడగాలి. నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, ఈసారి అడుగుతాను. అది ఎందుకంటే అది చాలా పెద్ద ప్రశ్న. ఇంట్లో పిల్లలు ఎవరికి వచ్చిందమ్మా ఘంటసాల గారి పాట? అంటే పిల్లలంటే మీ తర్వాత తరం వాళ్ళకి. మా తర్వాత తరం వాళ్ళంటే మా రతన్ కూతురు, తను డబ్బింగ్ ఆర్టిస్టే, తను డబ్బింగ్ చెప్తుంది. డబ్బింగ్ వరకే ఉంది అందరికీ. కానీ మ్యూజిక్ మా పెద్ద అబ్బాయి వోకల్ నేర్పించాను. తర్వాత కొన్ని రోజులు అయ్యాక వాయిస్ మారుతుంది కదా మగ పిల్లలకి, అప్పుడు నా గొంతు మారిపోతుంది, నేను పాడను అని, నేను వైలన్ నేర్చుకుంటాను అన్నాడు. సరే నేను వైలన్ నేర్పించాను. ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అవన్నీ వచ్చేసరికి చదువుల్లో పడిపోయాడు. అలా మ్యూజిక్ మా చిన్నవాడు కూడా పాడతాడు, కరోకే సిస్టమ్ తీసుకుని ఇంకా పాడుతూ ఉంటాడు. ఉంది ఫ్యామిలీలో, జీన్స్లో. మా చెల్లెలు కూతురు తను డ్యాన్స్ చేస్తుంది, కూచిపూడి నేర్చుకుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది, డాక్టర్ తను డ్యాన్స్ అక్కడ స్టేట్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. అట్లా ఆర్ట్ నడుస్తోంది జీన్స్లో. అవును, ఎక్కడ పోతుంది అంటే అంత సంగీతం ఉన్న కుటుంబం, అసలు పొద్దున్న లేవడమే ప్రాక్టీసులతో నిద్రలేచిన కుటుంబము. కానీ అనిపిస్తుంది, ఇది బాలుగారు కూడా 2-3 సందర్భాల్లో అన్నారు, ఇంకా మాస్టర్ ఉండి పాడవలసింది చాలా పాటలని. సో ఆయన ఎక్కడ తేడా వచ్చిందమ్మా ఆరోగ్యం మేడం?
ఆరోగ్యం ఫస్ట్ నుంచి కూడా నాన్నగారికి నాకు తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారికి ఎర్లీగానే షుగర్ సెట్ ఇన్ అయింది, డయాబెటిక్, తర్వాత బీపీ, తర్వాత కొలెస్ట్రాల్ ఇంకా సంబంధించిన. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు 70లోనో ఎప్పుడో ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. అప్పుడు ఉస్మానియాలో జాయిన్ చేశారు. వెంటనే జాయిన్ చేస్తే కొంచెం జాగ్రత్తగా మాకు చెప్పాల, అమ్మకి అలా చెప్పకుండా పిల్లల్ని ఇక్కడ హాస్పిటల్లో కొంచెం బాగాలేదు, నువ్వు పిల్లలకి సెలవులు ఇచ్చాక తీసుకునిరా అన్నా. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాక అందరం కలిసి వెళ్ళిపోయాం. అప్పుడే ఒక అటాక్ వచ్చింది. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్స్ అని, ఏదో వీళ్ళు అవి రాస్తుంటే ఎందుకండి అని అమ్మ అడిగితే, కాదు డాక్టర్స్ చెప్పారు జాగ్రత్తగా ఉండాలని, అందుకని నేను చెప్పారు. అమ్మకి ఎంత కష్టం అండి ఆ టైంలో. తర్వాత అంతే 74లోనే కదా సెకండ్ అటాక్. యాక్చువల్లీ గొంతుకి ఎవరో వచ్చి ఏదో మంది ఇచ్చారండి, అంటే ఇది వేసుకుంటే మీకు అన్నీ తగ్గిపోతాయి అది ఇది అని. ఎవరు చిత్తూరు సైడ్ నుంచో ఎవరో తెలియదు, పసర వైద్యం లాంటిదా, ఏవో పౌడర్స్. మా బాబాయ్ గారు ఉండేవాళ్ళు, ఆయన మెడ్రాస్లోనే ఉండేవాళ్ళు, మా నాన్నగారు తమ్ముడు సదాశివుడు అని చెప్పేసి. ఆయన కూడా ఆయన జాబ్ చేసేవాళ్ళు గిండి దగ్గర. అయితే నాన్నగారికి ఉండేవన్నీ ఆయనకు కూడా ఉన్నాయి. షుగరు బీపీ కంట్రోల్ ఉండవు అనమాట. అయితే నాన్నగారు ఏం చేశారంటే అతను ఇచ్చి వెళ్ళాడు, పొద్దునే వచ్చి అప్పుడే ఒక డోసు వేసేసుకున్నాడు. అమ్మ వద్దని చెప్తూనే ఉంది. అప్పుడు ఒక డోసు వేసుకున్నారు ఫస్ట్ది, అప్పుడు బాగానే ఉన్నారు. సెకండ్ డోస్ మళ్ళీ మధ్యాహ్నం వేసుకునేసరికి ఇక్కడ నుంచి అండి గొంతు తెరవలేకుండా అయిపోయింది, పొక్కిపోయింది ఒక్కసారి. అయితే మా బాబాయ్ గారు వచ్చారు కారు వేసుకుని. అప్పుడే మా లంచ్ టైం బయటకు వచ్చాం. వచ్చేసరికి కారు ఎక్కండి అంటే ఏదో అనుమానం అనిపించింది. ఏ క్లాస్ మీరు అప్పుడు? మీరు ఏ క్లాస్లో ఉన్నారు? నేను 8. చిన్న పాప మీరు. వెంటనే కారు ఎక్కి ఇంకెళ్ళగానే మా పిల్లలు కొంచెం ఏదైనా తినండి అని చెప్పేసి అన్నం అంత ఎలా ఉందంటే ఇల్లు చాలా గంభీరంగా ఉంది వాతావరణం. చెప్పలేదు మీరు? చెప్పలేదండి. డార్క్ డే. చాలా అందరికీ, కోట్ల మంది అభిమానులకి హార్ట్ అటాక్ వచ్చిందట. డిశ్చార్జ్ అవుతారు, మధ్యాహ్నం ఇంటికి రావాలంటే మ్యాసివ్ అటాక్. ఇప్పుడే అమ్మ అక్కడ ఉంటే రాజీ అని పిలిచారట.
పిలిస్తే అప్పుడు వెంటనే అమ్మేమో బయటకు వచ్చి డాక్టర్ గారిని మా పెద్దనే వెళ్ళాడు లంచ్ తీసుకుని. వెంటనే పిలుచుకొచ్చారు. పిలుచుకురాగానే ఆయన వెంటనే అందరు పరిగెట్టుకొచ్చారు. ఆయన తీసుకెళ్ళి ఇన్స్టెంట్గా అది ఇస్తారు కదా, ట్రై చేశారు. అది ఇచ్చారు కానీ అది లేదు. అదే మహానుభావులకి ఎందుకు ఇంత కష్టం పెట్టి తీసుకెళ్తాడు భగవంతుడు అర్థం కాదండి. 52 ఇయర్స్లోనే ఆయన జీవితం చాలా చూసేసారు. అవి చెప్తారు చూడండి, ఇప్పుడు గంధర్వులు వాళ్ళకి శాపం ఇస్తే నాకు అదే అర్థం కాదు ఇప్పటికి కూడా. నువ్వు భూలోకానికి వెళ్ళి మానవ జన్మెత్తు అని శాపం ఇస్తారు. ఏంటి మనందరం కూడా అలా శాపగ్రస్తులు, భూలోకం అంత చెడ్డదా ఏంటి అనుకుంటాను. అవునే, నాన్నగారు అలాగే వచ్చి ఆ శాపం తీర్పుగానే వెళ్ళిపోయారు. అయితే మామూలుగా ఎవరికి అంత దైవత్వం ఆయన దగ్గర దేశం కోసం ఎంత పోరాడాడు. అవును, జైలుకి వెళ్ళిన మాట నిజమే. 18 months ఉన్నారు బళ్ళారి జైల్లో. ఎందుకు అలా అంటే ఏమి మూమెంట్, పట్టాలు పీకేయడం, ఆ తర్వాత జనాల్ని రెచ్చగొట్టుతూ పాటలు పాడడం. ఆయన పాట మామూలుది కాదు కదా, జనాలు రెచ్చిపోయి వచ్చేసేవాళ్ళు. దాంతో తీసుకెళ్ళి జైల్లో పట్టేస్తారు. 18 నెలలు ఉన్నారు. ఎంత దారుణం అసలు. ఏమేమి చూసుంటారో జైల్లో ఆయన. చాలా అంటే అప్పుడు చెప్తూ కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళట. అబ్బా, రోజు లెక్కకి బ్రిటిష్ వాళ్ళు పక్క రూమ్, ఇక్కడ వీళ్ళ జైలు ఉంటే పక్క రూములో కొరడా దెబ్బలు వీళ్ళకి. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఇక్కడ ఒకడు కూర్చుంటాట కొరడా దెబ్బలు కొట్టడానికి. అవతల రూమ్లో అతను ఏదో 15 20 ఎంతో ఉంటాయి. ఆ ఒక్కొక్క చెల్లు అనిపించినప్పుడు వీళ్ళు అరుస్తారు కదా, అతను లెక్క రాసుకునేవాట పక్కన. వాడి డ్యూటీ అది. బ్రిటిష్ వాళ్ళు అదే 15 మందికి అంత ఒక్కటే సెల్లు. అక్కడే ఆయన హెల్త్ పాడైందేమో అనుకుంటాను నేను. అంటే బిగినింగ్ డేస్లోనే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే బాత్రూమ్ అది ఏమి ఉండదు కదా. అక్కడి నుంచి ఇమ్యూనిటీ కొంచెం ఓవరాల్గా అసలు బాత్రూమే కాదు, ఆహార వ్యవహారాలన్నీ కూడా ఏమి ఉండవు. ఈ దెబ్బలు వేరే. అప్పుడు ఒక ఫన్నీగా ఒక ఆయన పేరు ఏదో చెప్పారండి. ఆయన పేరు, ఆయన కూడా ఇలా జైలు శిక్ష అనిపించి ఇలా కొడుతుంటే ఇంకా దెబ్బ పడకుండానే పక్కకు దెబ్బ అయ్యా అని కుయ్యో అని అరిస్తే వాడు లెక్క రాసేసుకునేవాట. అలా తప్పించుకునేవాట ఆయన. ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు, నాన్నగారు చెప్తాను అలా చేసేవాడు. ఎంత అంటే ఇంత క్లిష్ట సమస్యల్లో కూడా చమత్కారం వెతుక్కుని చూశారు. వాళ్ళు అందులోనే ఉండాలి కదా, అక్కడ శిక్ష అనుభవించాలి. అలాగే తర్వాత నెహ్రూ గారు పోయినప్పుడు సాయంత్రం వేళ ఇప్పుడు ఫోన్ అది రేడియోలో అంతా చెప్పారు. చెప్పగానే అప్పుడు చాలా బాధపడ్డారు నాన్నగారు. బాధపడమే కాకుండా నాకు బాగా గుర్తు, ఆ వెనకాతల బావి ఉండేది. నాన్నగారు తెలియగానే బయట ఎక్కడ ఉన్నారు వచ్చేసారు. వెనక బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి లోపలికి వచ్చారు. ఆత్మీయులు పోతే చేస్తారు అట్లా. అంత దేశభక్తి. అంటే చాలా ఆత్మీయులు అనమాట. అయితే నెహ్రూ గారితో కలిసారా మహానుభావులందరినీ? ఈ మూమెంట్లో కలిసి ఉంటారు కదా, గాంధీ గారిని, నెహ్రూ గారిని అందరినీ. అసలు తర్వాత వచ్చేసారు. ఇంకా సినిమా నా అమ్మతో పెళ్ళయ్యాక సీనియర్ సముద్రాల గారు పులివరు అయింది. ఇలా రత్తయ్య, మా తాతగారి పేరు రత్తయ్య శాస్త్రి. అయితే వాళ్ళ అల్లుడు పాడతాట అంటే ఒకసారి పాడమని చెప్పేసి పిలిచారట. వెళ్ళి పాడితే నువ్వు ఇక్కడ కాదు, నువ్వు మెడ్రాస్ రా, నీకు అక్కడైతే సినిమాల్లో ఇది ఇస్తాను, నేను చూసుకుంటాను రమ్మంటే అప్పుడు ఆయన బయలుదేరి మెడ్రాస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత కష్టాలు పడ్డారు. ఎవరికి కూడా కష్టపడకుండా ఒకేసారి పేరు రాదుగా. ఉండడానికి చోటు లేక
అవన్నీ ఆ పానగల్ పార్క్లో పడుకుని ఇక్కడ లేపితే ఆ బెంచ్ మీద పడుకుని అక్కడ లేపితే ఇక్కడ పడుకుని అవన్నీ చూసారు అయితే. అంటే చూసి తర్వాత పెద్ద బ్రేక్ వచ్చింది. తర్వాత రూమ్ తీసుకున్నారు షేరింగ్లో రూమ్ తీసుకుని అలా అలా అలా. కానీ అంత లెజెండరీ సింగర్గా ఆ టైంలో వెలిగిన టైంలో కుటుంబం కోసం బాగా సంపాదించగలిగారా? సంపాదించారండి. అందరూ ఒకటి చెప్తారు, అంటే అలా చెప్తేనే చూస్తారు అనుకోండి జనాలు కూడా. ఆయన సినిమాలు తీసి అన్నీ పోగొట్టుకున్నారు, మొత్తం అంతా పోయింది అది ఇది అని చెప్తారు. కానీ అది ఎప్పుడో మాకు తెలియదు, మేము పుట్టాకైతే కాదు. అది పుట్టాక ఏమి సినిమాలు తీసి పోగొట్టుకోలేదు, అప్పటికి చాలా పీక్లో ఉన్నారు. అవును, మేము పుట్టేసరికి. కాబట్టి మాకు ఆ ఎపిసోడ్ తెలియదు నాన్నగారి లైఫ్లో. డబ్బు లేకుండా కష్టపడడం అన్నది మీకు తెలీదు. పండక్కి కొత్త బట్టలు కొనడం, రొటీన్గా సెలబ్రేషన్స్ ఉండడం, ఊర్లోకి వెళ్ళడం అన్నీ చేసేవారు కాబట్టి మీకు తెలీదు. అంటే మేము ఆ ఇంట్లోనే పుట్టాం. నాన్నగారు చెప్పిన టీ నగర్ ఇంట్లో, ఆ ఇంట్లోనే పుట్టాం. ఇంట్లోనే డెలివరీస్ అన్నీ. ఆ రోజుల్లో అంతేగా. అవును, డాక్టరే ఇంటికి వచ్చేదట ఒక ఆమె. అమ్మగారు నాన్నగారు కలిసి ఎలా ఉండేవారంటే వారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళండి. వాళ్ళు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. నాన్నగారు ఏంటో డబ్బులు తీసుకురాగానే బయటికి రాగానే నాకు డబ్బులు చూస్తే నాకు అసలు ఇది నువ్వే చూసుకో అని చెప్పి నా అమ్మ దగ్గర ఇచ్చేసేవాళ్ళు. అమ్మ మేనేజ్మెంట్ ఇల్లు, అమ్మ దగ్గర నుంచే మాకు కూడా ఉన్నదాంతో తృప్తిగా బతకడం అలవాటైంది. అవును, అది స్త్రీ లక్షణం, అంటే మంచి గృహిణి లక్షణం అని చెప్తారు కదండి. అవన్నీ అమ్మ దగ్గర నుంచే వచ్చాయి. ఊరికినే ఇంత కావాలి అంత కావాలి. అమ్మ పాడేవారా కొంచెం అయినా? అమ్మట ఒక్కసారి, అంటే ఏముంది అమ్మకి పాటలు అవి కాదు కానీ కాపురానికి వచ్చిన కొత్తల్లో వరలక్ష్మి వ్రతం ఏదో అవుతుంటే మా నాయనమ్మ గారేమో మంగళహారతి పాడు అంటే మంగళహారతులు పాడతారు కదా పల్లెటూళ్ళలో. వస్తే నాన్నగారు వచ్చి బయట నుంచున్నారట. అంటే మా నాయనమ్మ గారు చూసి ఏంట్రా బయట నుంచున్నావేంటి, లోపలికి రా అంటే, కాదే నేను లోపలికి వస్తే నేను కొడుతున్నాను అనుకుంటారు దాన్ని, అందుకని బయట నుంచున్నా అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు మా అమ్మగారు నోరిప్పలేదు అని. ఇప్పుడు వినడానికి ముద్దుగా ఉంది కానీ అప్పుడు అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటారు అని. ఎందుకంటే ఒక లెజెండ్ పక్కన ఉండడం ఒక సామాన్య స్త్రీగా అయ్యో చాలా కష్టం. అంతెందుకండి మా పెద్దన్నయ్య 2-3 సినిమాలు మ్యూజిక్ చేశాడు. మ్యూజిక్ చేస్తే నాన్నగారికి పాట చెప్పాలి. అది ఎంత కష్టమైన పనో చూడండి. నాన్నగారి చేత పాడించాలా? నాన్నగారి చేత వాడి సినిమాలో పాట పాడించాలి. వస్తాడే మా బావ అనుకుంటా సినిమా, నాకు అలా వేగ్గా గుర్తుంది. అయితే ఇంట్లో తిరుగుతున్నట్టు నాన్నగారేమో ఇక రేపు రికార్డింగ్ వారం ముందర నుంచి ఎదురు చూస్తున్నారు. వాడు నాన్నగారు వస్తే అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఇంక చివరికి అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు నాకు పాట చెప్తాడా చెప్పడా అని అడిగారట. అడిగితే అప్పుడు మా అన్నయ్యని పిలిచి పాట చెప్పరా నాన్నగారికి, పాట చెప్పకపోతే రేపు ఎలా పాడతారు అని అంటే నాన్నగారు రూమ్లో కూర్చున్నారు. మేమందరం బయట కూర్చుని ఉన్నాం. వాడు లోపలికి వెళ్ళిన 2 నిమిషాలకి ధోపని పెద్ద చప్పుడిని విడింది. అందరూ పరిగెట్టారు. ఇంట్లో చూస్తే వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు భయంతో. అప్పుడు మళ్ళీ నీళ్ళు చల్లి లేపి చేసి మా నాన్నగారేమో ఇట్లా తలబట్టుకున్నాను, ఇలా కూర్చున్నారు. ఇలా అయితే ఎలాగో అని ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు అంత. ఎందుకని ఆ ఇన్సిడెంట్ గుర్తుంది నాకు. ఇంత గొప్ప నాన్నకి ఇంత గొప్ప అమ్మకి కూతురు అవడం మీకు ఎంత అదృష్టం అండి. చాలా అదృష్టం. వాళ్ళ ఐడియల్స్, ఆ లెగసీ, ఆ జీన్స్ ముందరే మళ్ళీ రావాలి, ఎక్కడో మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాను. అవును, అందరూ అదే కోరుకుంటున్నారండి. చివరిగా ఒక విషయం స్పృశించకుండా ఉండలేను. మాస్టారు పాడిన పాటలన్నీ ఒక ఎత్తు అయితే వారు అమూల్యమైన ఒక సంపదలాగా భగవద్గీత, ఆ తర్వాత గంగాధర్ శాస్త్రి గారు కూడా అద్భుతంగా దాన్ని మళ్ళీ మొత్తం అన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేసి అది బాగుంది. భగవద్గీత లాస్ట్లో నాన్నగారు అప్పుడండి మా ఇంట్లో మేడ మీద
కవియూర్ పొన్నమ్మ అని ఒక మలయాళీ ఆర్టిస్ట్ రెంట్కి ఉండేవాళ్ళు. ఆవిడ హస్బెండ్ మణి గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. లతా మంగేష్కర్ గారు అప్పటికే భగవద్గీత చేశారు. పెద్దగా పెట్టేవాళ్ళు, పొద్దున్నే 6 గంటలకు పెట్టేవాళ్ళు ఆయన. అది విని విని అనుకున్నారో ఏమో తెలియదు, నాకు భగవద్గీత చేయాలి అని వచ్చేసింది ఆయనకి. వచ్చేస్తే అప్పుడు దాని మీద వర్క్ చేయడం మొదలెట్టారు. మాకు స్కూల్లో వచ్చి మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ అని ఒకటి ఉండేది. దాంట్లో మాకు భగవద్గీత చెప్పేవాళ్ళు. పద్మనాభ స్వామి గారని మాకు సార్ అనమాట. ఆయన మాకు భగవద్గీత నేర్పించేవాళ్ళు. మేము ఇంట్లో కూడా చెప్తుంటే మమ్మల్ని పిలిచి అవి చదవమనేవాళ్ళు నాన్నగారు, ఎలా చెప్తున్నాము అని. అది విన్నారు. విని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా సార్ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర మొత్తానికి భగవద్గీత కంప్లీట్ చేశారు. కానీ అది రిలీజ్ అయ్యే టైంకి నాన్నగారు లేరు. నాన్నగారు పోయిన 1 మంత్కో 2 మంత్స్కో రిలీజ్ చేశారనుకుంటా విజయవాడలో. అది లవకుశ. అబ్బో, అసలు సంగీత దర్శకత్వం మనం మాట్లాడనే లేదు. లవకుశ సినిమా నాకు, భగవద్గీత ఒక ఎత్తు అయితే లవకుశ సినిమానే ఒక ఎత్తు నాకు. అవును, ఎందుకంటే అది 58లో స్టార్ట్ చేసి 63లో రిలీజ్ చేశారట. 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఆ పాటలు సుశీల గారిని లీల గారిని అరగేసి మొత్తం ఆ గొంతులు, ఒక్కొక్క పాట ఇప్పటికీ అలా మిగిలిపోయాయి. అంటే అవి ప్రామాణికాలు అయిపోయాయి. ఇప్పుడు ఏ రియాలిటీ షో చూసినా ఆ పాటలు పాడగలిగేవాళ్ళు. సుశీల గారిని కదిపితే ఘంటసాల మాస్టారు నేను ఇలా ఉన్నానంటే ఆయన ఈరోజు నాకు దీనికి ఆయనే కారణం అనేసి వినుడు వినుడు రామాయణ గాథ అంటారు. అవును, ఆవిడ లవకుశ దగ్గరే ఆవిడ మనసు అక్కడ అలా ఉండిపోయింది. అవును, ఎందుకు మొన్న మేము చూపిస్తాను ఇంటర్వ్యూలో ఇలాగే ఇదే మాట చెప్పారు, వినుడు వినుడు. నాకు దాంట్లో అంటే లిరిక్స్ అన్నీ కూడా రాసేయమంటే మొత్తం రాసేస్తాను నేను. అంటే మేకింగ్ ఆఫ్ వీఆర్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ లవకుశ అంట. ఎందుకంటే మేకింగ్ ఆఫ్ లవకుశలోనే మేము పుట్టాం. అది ఆ పాటలు మా ఇంట్లో నేను, రామారావు గారి ఇంట్లో బాలకృష్ణ, మేమందరం అప్పుడు పుట్టిన వాళ్ళమే. ఆయన చూస్తే ఒకవేళ చెప్తాను ఆయనకి కూడా, యు ఆర్ ఆల్సో బై ప్రోడక్ట్ ఆఫ్ లవకుశలో రాముడి క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయి అందులోంచి ఉద్భవించిన బాలకృష్ణ. ఆయన డైలాగ్స్, బాలకృష్ణ డైలాగ్స్ అవన్నీ చెప్తుంటే ఇదంతా లవకుశ నుంచి వచ్చింది అనుకుంటూ ఉంటాను. రామారావు గారు చాలా ఆత్మీయంగా, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా ఏఎన్ఆర్ గారు చాలా ముందరే ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్కి. రామారావు గారు అయితే అక్కడే ఉండేవాళ్ళు, క్లోజ్గా వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఆడుకునే వాళ్ళం. పురంధేశ్వరి మేమందరం మా ఇంటికి మా ఎదురుకుండా యు విశ్వేశ్వరరావు గారు అని ఉండే, వాళ్ళ పిల్లలు శాంతి, మంజు. శాంతియే వీళ్ళ కోడలు అనుకుంటా, రామారావు గారి కోడలు. అయితే మా ఇంటి దగ్గర ప్లే గ్రౌండ్ ఉండేది, సోమసుందరం గ్రౌండ్ అని. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి మేమందరం అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇన్ని జ్ఞాపకాలు తోడుతూ ఉంటే అన్నీ ఓకే. ఫైనలీ అన్ని సంగీత దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో, అన్ని పాటలలో మీకు చాలా హత్తుకున్న, మాస్టర్ స్టైల్లో మీకు హత్తుకున్న అంశం ఏమిటి? అలాగే మీకు ఎక్కువ ఇష్టమైన పాట? అన్నీ సిచ్యువేషనల్గా గుర్తొస్తాయండి నాకు. ఇప్పుడు చాలా బాధలో ఉన్నానంటే ఓ పాట గుర్తొస్తుంది, అంటే నాన్నగారు ఓదారుస్తున్నట్టే ఉంటుంది. ఏదన్నా లైఫ్లో ఓడిపోతున్నాం అంటే జయమ్మ నిశ్చయంరా, చంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా అంటే అవును వెళ్ళిపోవాలి అంతే, ఇది ఇక్కడ ఆగిపోకూడదు. అలా ఉంటాయి, ఒక్కటి అని చెప్పలేను. ఈ సిచ్యువేషనల్గా గుర్తొస్తాయి పాటలు. ఆ తర్వాత రంగులు రాట్నం పాట అంటే నాకు అది ఆయన ఒకే ఒక పాట రాశారట ఆయన, భుజంగరాయ శర్మ గారు. వెంపటి గారికి ఆయనగా రాశారు ఆ పాట. ఆయన రాసిన పాట నాకు ఎంత ఇష్టమో. ఏ పాట అది? కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లగా వాడిన బ్రతికే పచ్చగిల్ల, ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం. మీనింగ్ఫుల్ సాంగ్ అండి.
ఎన్ని సంవత్సరాలైనా ఏ జనరేషన్ కన్నా సరే అది ఒకసారి వినాలి అంతే. வேற லாங்குவேஜஸ்ல பாடவே இல்லையா? நிறைய பாடிருக்காங்களா? தமிழ்ல பாடிருக்காங்க. தமிழ்ல பாடிருக்காங்க. தமிழில் தேவதாஸ் சாங்ஸ் எல்லாம் பாடிருக்காங்க. ஆனால் வந்து அந்த எங்களுக்கு అంటే మేము వింటే నవ్వేవాళ్ళం. ఓహో, నాన్నగారి తమిళ్ రాదు, తమిళ్ తెలుగులాగా ఉంది అని అంటూ ఉండేవాళ్ళం. అవునా, కొంచెం అటెంజ్ వచ్చేసింది కన్నడలో పాడారు. బట్ ఎంతైనా మన తెలుగువారి సొత్తు సంపద ఘంటసాల గారు, మేము ఇవ్వం అంతేగా. అంతే. చాలా గొప్పగా ఉందండి అసలు వింటూ ఉంటే. ఇప్పుడు మళ్ళీ ఆ పాటలన్నీ ఒక్కసారి అన్నీ పెట్టుకుని వినేసేయాలంది. అంత గొప్పగా ఆ రోజుల్లోకి తీసుకువెళ్ళి చాలా ఆత్మీయమైన మీ చాలా వ్యక్తిగతమైన విషయాలు కూడా పంచుకుని మాకు అవకాశం ఇచ్చినందుకు సుగుణ గారు మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే తర్వాతి తరాల వారికి చూసి నేర్చుకోవడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇందులో ఇవాళ మీరు చెప్పిన అంశాలలో. ఆ బయట నాకు కూడా అక్కడే భోజనం పెట్టు, లేదు ఆయనకు లోపలికి పెట్టు అని చెప్పడంలో ఆయన ఎంత వసుదైక కుటుంబంలో చూసేవారు అందరినీ, అది అర్థమైపోతుంది. ఆయన సున్నితత్వం కావచ్చు, పాటకు ఆయన చేసిన సేవ, దేశం కోసం పోరాడిన రీతి, అన్నిటికంటే దాన ధర్మాలు కూడా ఎంత చేసేవాళ్ళండి. నాకు నాగయ్య గారు నాగయ్య గారు ఒకసారి ఫోన్ చేశారు, నేను తీశాను ఫోను. అమ్మ నాన్నగారు ఉన్నారా అంటే, నాన్నగారు ఇంకా ఏదో పడుకున్నారో ఏదో అంటే, లేచాక నాకు ఒకసారి ఫోన్ చేయమని అంటే సరే పెట్టేశాక నాన్నగారికి చెప్పాను. నాన్నగారు నాగయ్య గారు ఫోన్ చేశారు. అంటే ఎందుకు అంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో 100 రూపాయలు ఎంత కావాలని అడిగారండి. నాకు చాలా ఇప్పటికీ కూడా ఎందుకు అలా అయిపోయారు వాళ్ళందరూ లాస్ట్లో. ఆ తర్వాత 2-3 రోజులకే పోయారండి. అయ్యో. అలాగూ గిరిజ గారు ఆర్టిస్ట్ గిరిజ. అవును తెలుసండి, తెలుసు. అవును, ఆవిడ పొద్దున్నే 7 గంటల టైంలో మా ఇంటికి వచ్చారు. బస్సు దిగి వచ్చి అమ్మ ఉన్నారా అంటే కూర్చోండి అన్న, బయటే కూర్చోబెట్టారు. లోపలికి వెళ్ళి అమ్మ ఎవరో ఒక ఆవిడ వచ్చారని, అమ్మ బయటకు వస్తే పాత చీర ఏదన్నా ఉంటే ఇస్తాను. పాత చీర. అదే నేను అసలు ఇప్పుడు గుర్తొస్తే ఎందుకు వాళ్ళు అంత పతనం అయిపోయారు, అంత ఇదైపోయారు. అందరూ ఆ తరం అసలు అందరికీ చాలా కష్టం వచ్చేసింది. ఏంటో తెలియదు. ఎందుకు మొన్నటి వరకు రాజనాల గారు కూడా చాలా కష్టపడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పుకుంటూ విన్నాం మేము. నాకు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళిద్దరిది. నాగయ్య గారి ఫోన్ నేను రిసీవ్ చేసుకున్నాను, గిరిజ గారిని నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు ఆవిడ ఎవరో తెలియక బయటే కూర్చోబెట్టాను. ఎంత కష్టం. బయట బెంచ్ ఉంటుంది మా ఇంట్లో, ఆ బెంచ్ మీద కూర్చోమన్నాను. అమ్మ ఏదో పనిలో ఉంది, బయటకు వచ్చి చూసి ఏంటి మీరు ఇలా వచ్చారని లోపలికి తీసుకొచ్చాను. కాదు, ఎంత కష్టం వచ్చుంటే పాత చీర కోసం బస్సు దిగి వచ్చి డబ్బులు కావాలి, డబ్బులు కాకపోతే ఏదైనా పోనీ బట్టలన్నా ఇవ్వాలి. వాళ్ళందరూ ఎందుకు అలాగా అంత దీనస్థితికి వెళ్ళిపోయారు అని అనిపిస్తుంది. లాస్ట్లో మరి ఏంటో తెలివి ఒక తను ఏంటంటారంటే దాన ధర్మాలు అవన్నీ సరే ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండాలి. డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నువ్వు ఎక్కువ ఉన్నాయని రెచ్చిపోకూడదు, తక్కువ ఉన్నాయని కుంగిపోకూడదు. మా అమ్మగారు ఎప్పుడు 10 రూపాయలు ఈరోజు నీకు సంపాదించి వచ్చిందంటే 1 రూపాయి ముందు కోసం దాచిపెట్టు, ఒక దాన ధర్మాల కోసం దాచిపెట్టు, మిగిలింది నువ్వు ఖర్చు పెట్టుకో. ఇప్పటికీ పాటిస్తాం. అప్పు చెయ్యకు, అప్పు ఇవ్వకు, అది ఒకటి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అందరం బాగున్నాం. మేము పిల్లలందరం కూడా వెల్ సెటిల్డ్. కానీ ఆశ్చర్యం కలుగుతుంది, అంత చిన్న వయసులో మాస్టర్ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు పిల్లలందరూ చిన్నవాళ్ళు. 74 నుంచి ఇప్పటి వరకు మరి ఎలా నడిచిందమ్మా, ఎలా గడిచింది జీవితం మీకు? మా అమ్మగారే అమ్మ నడిపింది మొత్తం. అప్పుడు అందరూ చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడ్వైజ్ ఇచ్చారట, నువ్వు ఇక్కడే ముందుకు మెడ్రాస్లో ఇల్లు అది అమ్మేసుకుని ఊరు వెళ్ళిపో అది ఇది అని. అమ్మ వెళ్ళలేదు. మా చదువులు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మాకు నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో తర్వాత కూడా అలాగే ఉన్నాము.
ఇన్కమ్కి కూడా ఏం చేసిందంటే ముందర షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి రెంట్స్ వచ్చేవి. పెద్దన్నయ్య ఇంకా సెటిల్ అవ్వడు, వాడు విద్వాన్ చదివాడు. ఈ వాజ్ ఇంటూ మ్యూజిక్, అప్పుడెప్పుడే బడ్డింగ్ అనమాట. తర్వాత ఆర్కెస్ట్రాలోనే వాయించాడు, ఇంకా తర్వాత సినిమాలకి రాలేదు. డ్రైవర్ 2 వేషాలు కూడా వేశాడు తను, అంటే జస్ట్ ఫర్ ఫన్. ఆ తర్వాత మా చిన్నన్నయ్య అప్పుడే పియూసీ అయింది, ఇంకా చదువు అప్పుడే. వాడు పాపం అయినా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఛాన్సుల కోసం వాయిస్ మెచ్యూర్ అవ్వాలి కదా, 18 ఏళ్ళ వాడికి ఎలా ఉంటుంది. తర్వాత కానీ అప్పుడు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఏదైనా రత్నకుమార్ వచ్చాడంటే ఇంకా వీడికే ప్రైజ్ అనుకునేవాళ్ళు. అలాగే అమ్మ చదివించారు మమ్మల్ని అందరినీ. మాకు తొందరగా పెళ్ళిళ్ళు చేశారు. అమ్మే అన్నీ చేయాల్సి వచ్చింది. అమ్మే అన్నీ చేశారు. ఎవరు బంధువులు అంటే బంధువులతోటి ఒక రకంగా దూరం అయిపోయామేమో అనుకుంటా. టచ్లోనే ఉంటారు కానీ ఏంటంటే ఏదో డిఫరెన్స్ ఉంది. మెడ్రాస్ రావాలి, వాళ్ళు సెలవులు వస్తే మెడ్రాస్ వచ్చేవాళ్ళు కానీ వచ్చి సపోర్ట్ ఇవ్వగలిగినంత ఇది లేదు. అదే అర్థమైంది. అప్పుడు అమ్మే మొత్తం తీసుకొచ్చింది, ఇవన్నీ దేనికి లోటు లేదు మాకు, బాగా మేనేజ్ చేసింది. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్. మీరు చెప్పిన 2-3 సూత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.